ఆంధ్రప్రదేశ్లో ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు? నిజంగా హైందవ ధర్మ పరిరక్షకులు ఎవరు? హిందూత్వానికి మిత్రులు ఎవరు, శత్రులు ఎవరు? ఏ ప్రభుత్వ హయాంలో ఆలయాలు విధ్వంసాలు జరిగాయి, గుడులపై దాడులు జరిగాయి, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి అలాగే తిరుమలలో అవాంఛనీయ సంఘటనలు ఎవరి హయాంలో జరిగాయని చెప్పని మనం ఒకసారి పరిశీలిస్తే, ఆలోచన చేస్తే మనకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14 నుంచి 19 వరకు అలాగే ఈ 10 నెలల కాలంలో మనకి స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా కనబడతాము. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేక దారుణంగా పెరిగిపోతున్నటువంటి నిత్యావసర సరుకులు, విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు, అలాగే విద్యుత్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మోత అయిపోయి రాష్ట్రంలో కొడబడినటువంటి శాంతి భద్రతల సమస్య, ఎక్కడ యథేచ్ఛగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ, టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క దారుణాలు, వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఎక్కడ ఏం జరిగినా, ఈ 10 నెలల కాలంలో ఏం జరిగినా దానికి గత ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా, ఆ 3 పార్టీలకి, ఆ పార్టీల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటము, ఆయన మీద మతముద్ర తీసుకురావటము, జగన్ గారు తిరుపతి వెళ్ళాలి అని చెప్పనే ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటూ మెలికిపెట్టి నానా హడావుడి చేయటం. ఆయన తన పాదయాత్రకి ప్రారంభించడానికి ముందు పైకి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. అలాగే పాదయాత్ర అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ దేవస్థానానికి వెళ్లి తిరుమలకు వెళ్లి స్వామివారిని ఆశీస్సులు తీసుకుని రావడం జరిగింది. ఇంత భక్తి శ్రద్ధలతో ఆచార వ్యవహారాల్లో నిష్ఠగా ఉంటూ ఆయన 5 సంవత్సరాల పాటు అక్కడ స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి సత్తా లేక ఈ కూటమి ప్రభుత్వము ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉంది. జగన్ గారి మీద బుర్ర చల్లాలని చెప్పని, అది ఆయనే కడుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని ఒక కుట్రతో, కుతంత్రంతో ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలి అని చెప్పని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా చిన్న ఇది చేసినటువంటి కార్యక్రమం లేదు. ఎక్కడ కూడా క్రిస్టియానిటీని ఆ ముద్రను కూడా ఎక్కడా కూడా చూపించలేదు. కానీ నిలువెల్లా విషంతో తెలుగుదేశం కూటమి పెద్దలు దారుణంగా అబద్దాలు చెప్తూ జగన్ గారి మీద ప్రచారం చేస్తా, విష ప్రచారం చేస్తా ఉన్నారు. నిజం చెప్పాలంటే తాను సనాతన హిందుత్వవాది అని చెప్పుకునేటటువంటి తిరుపతిలో హడావుడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కూడా ఈ జరిగినటువంటి సంఘటనలో బయటకు వచ్చి మాట్లాడినటువంటి పాపన పోలేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మనం ఒకసారి కొన్ని అంశాలని పరిశీలిస్తే, ఎవరి ప్రభుత్వ హయాంలో ఏ కార్యక్రమాలు జరిగినాయి, ఏ కార్యక్రమాలు హిందువుల యొక్క మనోభావాలని గౌరవించబడ్డాయి అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనకదుర్గమ్మ అమ్మవారి కొండ మీద
తాంత్రిక పూజలు చేసి అర్ధరాత్రి పూట సీసీ కెమెరాలు తీసేసి పూజలు చేసినటువంటి తాంత్రిక పూజలు చేసినటువంటి పరిస్థితి మనకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనబడుతుంది. అట్లాగే కృష్ణా పుష్కరాలప్పుడు విజయవాడలో గోదావరి పుష్కరాల్లో చనిపోయినట్టుగా అందరికీ తెలిసిందే. కృష్ణా పుష్కరాల్లో అక్కడ ఉన్నటువంటి గుడులు దాదాపుగా 40 గుడుల్ని ఆంజనేయ స్వామి వారి విగ్రహంతో సహా మున్సిపల్ ట్రాక్టర్లో తీసుకెళ్లినటువంటి చరిత్ర గాని నైజం గాని తెలుగుదేశం ప్రభుత్వంది అని చెప్పని మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ గుళ్ళన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అందాకెందుకు ఈ మధ్య కాలంలోనే కడప జిల్లాలో కాశీనారాయణ క్షేత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాన్ని పరిరక్షించాలని ఆ ఉన్నటువంటి ప్రాంతాన్ని డీనోటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పిన ఆయన ఉత్తరం రాస్తే ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో దాన్ని కూలగొట్టడం జరిగింది. దాన్ని గోశాల కూలగొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి అన్నదాన సత్రాలని కూలగొట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. అలాగే లేటెస్ట్ గా జరిగినటువంటి సంఘటన తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆ గోశాల యొక్క పరిస్థితి ఫోటోలతో సహా ఆధారాలతో సహా అక్కడ చెబితే దాని మీద ఎదురుదాడి చేయటము, దాని మీద విచారణ చేయాలని డిమాండ్ చేసి దాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక పలావ్ పైకి పోవడం, ఎగ్ పలావ్ పైకి తీసుకెళ్లడము, అక్కడ ఒక అన్యమతస్తులు పైకి రావడము, అక్కడ మన ఒక బెల్ట్ షాప్ ని పోలీసులు పట్టుకోవడము. ఒకటి కాదు, ఈ మధ్య కాలంలో హిందూ ధర్మం మీద తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ఎవరి హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరిగాయి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేద్దామని చెప్పని ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కులాలకు సంబంధించినటువంటి కులాలని రెచ్చగొట్టేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైనటువంటి బుర్ర చల్లేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. మా హయాంలో రామతీర్థంలో అక్కడ ఉన్నటువంటి రాముల వారి తల పగలగొట్టింది ఎవరు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పగలగొట్టినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీరు చెక్ ఇచ్చినటువంటి పరిస్థితి మర్చిపోయామనుకుంటున్నారా? ప్రజలందరికీ తెలియదా? అలాగే మా హయాంలో అక్కడ అంతర్వేదిలో తేనెటీగల మూలంగా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే రథం తగలబడితే ఇమ్మీడియట్ గా కొత్త రథాన్ని ఇమ్మీడియట్ గా ఆ తయారు చేసి దేవస్థానానికి అప్పచెప్పి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సాంప్రదాయబద్ధంగా వెళ్లి అక్కడ వాళ్ళకి దాన్ని అందించినటువంటి పరిస్థితి మనం మర్చిపోలేదు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాస్తవాలన్నీ ఈ రకంగా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నో గుడులు కూల్చారని మతాన్ని ముద్ర వేసేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ రోజు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఈ రాష్ట్ర హోంమంత్రి గారు వినండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఒకసారి మీరే చూడండి. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటారు. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూసుకునేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహం తీసుకురావాలి, ఇక్కడ నాన్ డాట్ ఇష్యూస్ క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అదే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునః చేయడానికి రెడీ అవుతున్నారు. నిన్న కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రజల్ని చైతన్యపరచండి అని చెప్పిన దరిమిలా ఆవిడ వచ్చి ఈ రకంగా మాట్లాడారు. ఈ రకంగా మాట్లాడటమే కాదు,
అసలు అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటని చెప్పని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్పీ గారు వచ్చి వాస్తవం చెప్తున్నారు, వినండి. హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే రాస్తారో ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో దీని మోటివ్ ఏంటంటే మనకి ఎలమంచిల చుట్టుపక్కల విలేజెస్ సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్నౌతుల చర్చ్ ఒకటి, గుంజి దగ్గర ఉన్న చర్చ్ ఒకటి. రీసెంట్ గా ఏంటంటే ఆ ఎలమంచిల విలేజ్ అవుట్స్కట్స్ లో ఒక కొత్త చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ గుండి చర్చికి రావాల్సిన మన భక్తులు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షంతో ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్ గా కొత్త చర్చిని కట్టడానికి అప్రోచ్ చేస్తారు. కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఆలోచన చేసి ఆ టెంపుల్ రాపిస్తూ లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతుందన్న ఒక ఆలోచనతో ఈ కాన్సెప్ట్ మనకి క్లియర్ గా తెలుస్తోంది. బాధ్యత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు అబద్దాలని, అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని ఆ ఎస్పీ గారు వచ్చి ఆ ప్రాంతానికి వెళ్లి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. రెండు చర్చిల మధ్య ఉన్నటువంటి దానికి అక్కడ జరిగినటువంటి సంఘటన అని చెప్పారు. కానీ హోంమంత్రి గారు ఏం మాట్లాడారంటే క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటాడు. ఇలా అబద్దాలు చెప్పేవాళ్ళు, అసత్యాలు చెప్పేవాళ్ళు, తప్పుదారు పట్టించేవాళ్ళు, ప్రజల్ని తప్పుదారు పట్టించేటటువంటి వాళ్ళనే క్రిమినల్స్ అంటారు. కాబట్టి జరిగినటువంటి సంఘటన ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని చూపించడం జరిగింది. మా హయాంలోనే హిందూ మతం అనేది వర్ధిల్లింది ఆంధ్రప్రదేశ్లో. ధార్మిక ప్రపంచం లేకపోతే ఆధ్యాత్మిక ప్రపంచం అంతా కూడా వర్ధిల్లింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అని చెప్తాం. ఎందుకంటే మీరు చూడండి, బ్యారేజీకి యువతల విజయకీలాద్రి అని చెప్పని ఒక కొండ ఉంది. ఆ కొండ చిన్నజీయర్ స్వామి వారు అక్కడ టెంపుల్ నిర్మించాలి అని చెప్పని 14-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే వారు అనుమతి ఇవ్వడం జరిగింది. చిన్నజీయర్ స్వామి వారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని అక్కడ తీసుకుని అక్కడ నడిపిస్తా ఉన్నారు. అట్లాగే గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఆ స్వామీజీని మొన్నే కలిశాము. ఆ స్వామీజీ సంబంధించినటువంటి అనంతపురంలో వారికి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రభుత్వంతో అనేక ఇబ్బందులుంటే గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే వెంటనే దాన్ని ఆ ఆశ్రమానికి, గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమానికి ఇవ్వటం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇంత త్వరితగతిన ప్రభుత్వము మా పని చేస్తుందని చెప్పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, వారికి ధన్యవాదాలు చెప్పండి అని చెప్పిన కూడా మనం చెప్పారు. అలాగే స్వరూపానంద స్వామి విశాఖపట్నంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని సమాజంలో మంచి చెడు చెప్పేటటువంటి ఇలాంటి స్వామీజీలకి మా ప్రభుత్వ హయాంలోనే భూమి ఇస్తే ఆగ మేఘాల మీద దాన్ని రద్దు చేస్తారు. దాన్ని కూల్చాలని చెప్పని అనేక చోట్ల ప్రయత్నం చేస్తారు. ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు, ఎవరు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మా ప్రభుత్వ హయాం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అయినా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయినా, ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థని కాపాడినటువంటి, గౌరవించినటువంటి సందర్భం ఉంది. మీ హయాంలో పుష్కరాల్లో చనిపోవటము, పుష్కరాల్లో గుడులు కూలగొట్టడము, ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయటము, ఈ రకంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర చల్లటము, దాన్ని తుడిచివేటటువంటి ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాం. కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంట. ఏం నేర్చుకోవాలండి మిమ్మల్ని చూసి? మీ హయాంలో మీరు చెప్పినటువంటి అబద్దాలు కానీ, మీరు చెప్పినటువంటి మోసాలు కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ, దోపిడీ కానీ, ఇలాంటిగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది. కాబట్టి హిందూ ధర్మం కాపాడటంలో కానీ,
అలాగే హిందూ ధర్మం ప్రజల యొక్క మనోభావాలని పరిరక్షించడంలో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడైనా సరే మమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోవాలి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఇప్పుడు అనతి కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లు కేంద్రంలో దాన్ని ఆమోదించడం ద్వారా, అది మేము చెప్పడమే కాదు, అది ఈరోజు మమతా బెనర్జీ గారు కూడా చెప్పారు. అట్లాగే ఇక ఏ మతానికి సంబంధించినటువంటి వారి యొక్క అన్ని మతాల యొక్క వారి మనోభావాల్ని పరిరక్షిస్తూ గౌరవిస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటిదే. కాబట్టి అందుకనే నేను ఈ ఉదాహరణలతో సహా మేము మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ప్రజల ముందు మీ ద్వారా పెట్టడం జరిగింది అని చెప్పి చెప్తాం.